ఛత్తీస్గఢ్ లో తిమోతి అనే పాస్టర్ గారిని తుపాకీతో కాల్చిన చోట గుండెల్లో కత్తి పెట్టి పొడిచారు కదా. ఆయన చచ్చిపోయే వరకు అలా పొడుస్తూనే ఉన్నారు. తిమోతిలో సంవత్సరం అవుతుంది. తిమోతి గారిని ఎంతో మందిని చంపారు. ఇట్లా డైరెక్ట్ గా చర్చిలోకి వచ్చేసి కొట్టేస్తున్నారు. అంతే ఇంట్లో ప్రేయర్ జరుగుతుంటే వచ్చి కొడుతున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసే అరాచకాలకి అసలు అంతు పంతే ఉండదు. ఇంట్లో ప్రేయర్ జరిగితే బుల్డోజర్ తో కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు ఓటుని. అసలు రాజ్యాంగాన్ని మారుస్తా ఉన్నారు. ఇప్పుడు 400 సీట్లు వచ్చుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మార్చేసేవాళ్ళు. క్రిస్టియన్స్ కి ముస్లింస్ కి ఓటు హక్కు తీసేస్తామంటున్నారు. జై శ్రీరామ్ అనకపోతే ఈ దేశంలో బ్రతకడానికి వీల్లేదంట. రాజసింగ్ అయితే ఓపెన్ గా క్రిస్టియన్స్ ని ముస్లింస్ ని చంపండి పిలుపునిచ్చాడు. ఢిల్లీ నడిబొడ్డున స్వామి మహామండలేశ్వర స్వామీజీ అయితే ముస్లిం చంపడానికి సిద్ధపడాలి, హిందువులు కత్తులు కొనుక్కోవాలి అని చెప్పాడు. ఓపెన్ అన్ని బిట్లు ఇస్తాను నేను. ఇవాళ ఏం జరిగిద్దో రేపు నా భయంలో ఉన్నారు క్రైస్తవులు. నిజంగా తిరగబడే వాళ్ళైతే సార్ మీరు ఒక మాట తప్పుగా అనుకోవద్దు, అన్ని రకాల మాసాలు తింటాం, ఒక పంది మాసం తప్ప క్రైస్తవులు కుక్క పంది తప్ప తినేవి మేము ఎంత కట్టుకుంటాం సార్. మీరు ఒక దెబ్బ కొట్టేలోపు 100 దెబ్బలు కొడతాం, కానీ కొడితే కుట్టాడులే అనుకొని వెళ్ళిపోతామే తప్ప ఇంకో దెబ్బ కొడతారా అని ఇటు చేస్తే నువ్వు క్రైస్తవుడివేనా అంటారు మా వాళ్ళు వెనక నుంచి. అది సార్ మా బతుకు. మమ్మల్ని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది సార్? ఏదైనా తప్పు ఉంటే తప్పని చెప్పండి, సరిదిద్దుకుంటాం తప్ప మీరు చంపేస్తా పొడి చేస్తా అంటే అందరూ మంచోళ్ళు ఉంటారు సార్. నాలాంటి మెంటల్ గారు కూడా ఉంటాడు. ఖచ్చితంగా సార్ కొన్ని వేల మంది ఉంటారు టీం, తక్కువే ఉండం. ఎవరి జోలికి వెళ్ళం సార్, అందరినీ